भारत माता की किशन रेड्डी गारी नायकत्व, किशन रेड्डी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता की అక్కడ చూడు ఫోటో మరి తీస్తారా బస్తాలు ఫోటో भारत माता की, भारत माता की, नरेंद्र मोदी गारी नायकत्व, किशन रेड्डी गारी नायकत्व, भारत माता की। भारत माता की ఒకసారి అందరూ చూడండి అక్కడ ఫోటో భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ జై మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇండ్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన డబుల్ బెడ్రూమ్ పేర్లతో ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభా ఉంటే అందులో సుమారు 40 లక్షల మంది ప్రజలు పేదలు మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఇక్కడ సుమారు 11 లక్షల దరఖాస్తులు ఒక హైదరాబాద్ నగరం నుంచే ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసము 30-40 వేల ఇండ్లు కూడా హైదరాబాద్ లో 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రమే. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అత్తకోరుము, కోడలు కోరుమని అనేక ప్రగల్భాలు పలికి చివరకు నెత్తిన భస్మాసుర హస్తం పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కనుచూపు మేరలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ ఆశ కనిపించడం లేదు. నిధుల కొరత, ఏ రకంగా నిధులు సమీకరించుకుంటారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారో ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈరోజు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా, ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా,
పేదలందరికీ ఇండ్లు ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా, రైతుల రుణమాఫీ చేస్తా, మరి రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా, అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు పూర్తిగా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొండి చూపడం జరిగింది, మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దొందే, దొందుకు తేడా లేదు. అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. అది ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి అవినీతి పార్టీ, ఇది ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి అవినీతి పార్టీ. ఆ రోజు ప్రజాధనాన్ని దోపిడీ చేసి కేసీఆర్ ఇంటికి డబ్బులు తీసుకెళ్తే ఈ రోజు అన్ని కూడా తెలంగాణలో అందరి దగ్గర, కాంట్రాక్టర్ దగ్గర, అందరి దగ్గర వసూలు చేసి రాహుల్ గాంధీకి చేరవేస్తున్నటువంటి పరిస్థితి, సోనియా గాంధీకి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఢిల్లీకి సూటు కేసులు మోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్ విషయంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగర ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, పార్లమెంట్ సభ్యుడిగా ఉండగానే మేము అభివృద్ధి చేయలేదని ఆలోచన, దానిపైన ఎక్కడ జరగలేదు? రైల్వే స్టేషన్లు అన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాము, బస్తీ దవాఖానాలన్నీ మా డబ్బులే, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తుంది మేమే, ప్రైమరీ హెల్త్ సెంటర్ షిఫ్ట్స్ మేమే ఇచ్చాము. ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం ఇక్కడ, ప్రతి పేదవాడికి అన్ని రకాలుగా హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా పనిచేస్తా ఉన్నాం.